ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని నారాయణపూర్, గోనూరు, చేపల్లి తదితర గ్రామాలలో తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎంపీ ఎలక్షన్లలో ముగిసిన తర్వాత ఒకటిగా అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే 4 హామీలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీని ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పిఎన్హెచ్ చైర్మన్ రవి గౌడ్, యాలాల పిఎస్సి చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు బాలరెడ్డి, మాజీ కౌన్సిలర్ నరసింహులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ రోజే చెప్పినా మీకు ఒక నాయకుడిలాగా నేను పనిచేయను, మీకు ఒక సేవకుడిలాగా పనిచేస్తా, ఎప్పుడు ఏ రాత్రి అవసరం ఉంటే మీకు నేను పనిచేస్తా అని చెప్పినా అదే విధంగా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, నేను మీకు సేవకుడిలాగా పనిచేస్తా అని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి రేపు మే 13 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రికి మనం కానుకగా ఇవ్వవలసిన అవసరం ఉన్నది. దయచేసి వారికి మీరు నారాయణపూర్ విలేజ్ లో నాకే విధంగా అయితే మెజార్టీ ఇచ్చిండ్రో మీరు వాళ్ళు వీళ్ళు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మకండి. బీఆర్ఎస్ పొందబెట్టినాం, బీఆర్ఎస్ గా దొరకదు, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు ఒక కొత్త వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు మన దగ్గరికి, కుల రాజకీయం చేయడానికి వచ్చిండ్రు. వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా కనపడరు. గత 10 సంవత్సరాల నుంచి ఈ రోజు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ చేస్తా ఉన్నది. ఏం పని చేసిరు 10 సంవత్సరాల నుంచి ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి.